లవ్ మీ ఇఫ్ యూ డేర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. దిల్ రాజు ప్రొడక్షన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన అంచనా ఏర్పడుతుంది. అలాంటి అంచనాలు ఏర్పడి ట్రైలర్ తోటి కొంచెం మంచి సూపర్ హిట్ సినిమా రాబోతుందేమో అనిపించినటువంటి ప్రేక్షకులకు అంత మేర అనిపించలేదు ఈ సినిమా. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే క్యాప్షన్తో వచ్చిన ఈ సినిమా ఎండ్లో కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని అదే ఫాంట్లో రావడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమాకి సాంకేతిక వర్గం ఎవరయ్యా అంటే, సినిమాకి రచయిత కమ్ దర్శకుడు వచ్చేసి అరుణ్ భీమవరపు, నిర్మాతలు వచ్చి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి మరియు ఇంకొక నిర్మాత నాగా మల్లిడి. సో వీళ్ళు నిర్మాతలు. ఇక ఈ సినిమాకి ఇద్దరు సూపర్ స్టార్లు పనిచేశారు. ఎవరు ఆ సూపర్ స్టార్లు? ఎంఎం కీరవాణి సంగీతం, పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ. మరి ఇద్దరు అద్భుతమైనటువంటిది బ్లాక్ షేడ్స్తో పిసి శ్రీరామ్ ఒక టోన్తో ఆ సినిమాని మొత్తం సాంకేతికంగా పైకి లేపగా, ఎంఎం కీరవాణి తనదైన బాణిలో అద్భుతమైనటువంటి రికార్డింగ్ అందించాడు. అయితే పాటలు మరీ థియేటర్ నుంచి బయటకు వస్తే గుర్తుండిపోయే పాటలు లేకపోయినా కూడా థియేటర్ వరకు అయితే అలరించే పాటలే ఇచ్చాడు. అట్లాగే వీళ్లకు ధీటుగా కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్ కూడా ఉండి ఈ సినిమాని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది. అంటే ఉదాహరణకు పాత అపార్ట్మెంట్, దయ్యాల అపార్ట్మెంట్ అని కానీ, తర్వాత చీరలు, ఆ రెడ్ చీరలు కానీ, ఆ ప్లేసెస్, ఆ పక్కకు ఉన్నటువంటి సరోవరంలో కమలాలు కానీ, అవన్నీ మరి నిజంగా పెట్టారా లేదా సెట్ డైరెక్షన్ చేశారా అంటే ఆర్ట్ నిజంగా అడవిలో ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఒక అందంగా తీర్చిదిద్దినటువంటి ఆర్ట్ డైరెక్షన్ని మెచ్చుకోవాలి. దిల్ రాజు సమర్పకుడు వివరించిన ఈ సినిమాలో రవికృష్ణ ఒక పాత్రలో, రాజీవ్ కనకాల్లో ఒక అతిథి పాత్రలో నటించగా, సిమ్రాన్ చౌదరి టైట్ ఫిట్స్తో నటించినటువంటి సిమ్రాన్ చౌదరితో పాటు బేబీ సినిమా ద్వారా మనల్ని అలరించినటువంటి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆశీష్ వెలంకుంచ ఆయన ఫస్ట్ రౌడీ బాయ్స్ సినిమా ద్వారా మనకు దిల్ రాజే పరిచయం చేశాడు. ఆ సినిమా బిలో యావరేజ్ అయింది. అది కూడా నిర్మాత దిల్ రాజు సమర్పణ కాబట్టి, ఆ సినిమా వాళ్ళ సొంత బ్యానర్లో చేసిన సినిమా కాబట్టి ఆ సినిమా కొద్ది గొప్ప బిలో యావరేజ్ అయింది. కానీ హీరోగా ఈ సినిమాలోనే అతను అందంగా బాగా కనిపించాడు. సో ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 25th May 2024, అంటే శనివారం రోజు రిలీజ్ అయినటువంటి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ హారర్ సినిమాకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. నిజానికి ఏ రావాలనిపించింది ఈ సినిమాకి. 2 గంటల 16 నిమిషాల నిడివి. ఇక సినిమా ఎలా ఉంది అంటే, దీని మీద కొంత ప్రభావము విరూపాక్ష అనే సినిమా, సాయిధరం తేజ్ సినిమా వచ్చింది. విరూపాక్ష సూపర్ హిట్గా నిలిచింది. సో ఆ సినిమాతో పాటు మసూదా అని ఒక సినిమా వచ్చింది, సంగీతది, అది సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత ఆ మధ్యలో వచ్చిన ఇంకో హిట్ సినిమా పిండం. ఈ 3 సినిమాలని కొంచెం ఛాయలు ఈ సినిమాలో కనబడతాయి. ఇక ఈ సినిమాలో హీరోకి శోభన ఎవరితో జరుగుతుంది అంటే దయ్యంతో జరుగుతుంది అనేది క్లైమాక్స్. దయ్యాన్ని ఎవడైనా మనిషి దెంగుతాడా? అసలు మనిషికి ఆ రూపం ఉంటుందా ఆ దయ్యానికి? అది లాస్ట్లో హీరోయిన్తో అంటాడు, నేను నీతో ఆల్రెడీ ఇది 2వ సారి అంటే, నాతో నువ్వు ఎప్పుడు పడుకున్నావు అన్న టైప్లో ఆమె ఎక్స్ప్రెషన్ ఇస్తుంది వైష్ణవి చైతన్య. అంటే నేను నీతో పడుకోలేదా, మరి ఎవరితో పడుకున్నానంటే బయట దయ్యంలో పడుతుంది, అంటే దయ్యాన్ని వెంగాడు వీడు అన్న పాయింట్ మీనింగ్ వచ్చేలాగా చేశారు. ఇది సాధ్యమవుతుందా ఎక్కడైనా? అట్లాగే అతని తడబాటు, దర్శకుడి తడబాటు ఎన్నో సన్నివేశాల్లో మనకు చక్కగా స్పష్టంగా కనబడుతుంది. బలగం లాంటి సినిమాని, వేణు డైరెక్షన్లో వచ్చినటువంటి బలగం లాంటి సినిమాని ఇచ్చిన సంస్థ నుంచి ఇటువంటి సినిమా వచ్చిందా అనిపిస్తుంది మనకి ఈ సినిమాలో. ఎందుకంటే ఒక లేడీస్ మిస్ అవుతూ ఉంటారు. మిస్ అయిన లేడీస్ పేర్లు నూర్ అని ఒక అమ్మాయి పేరు, పల్లవి అని ఒక అమ్మాయి పేరు, ఇట్లా రకరకాలుగా 4-5 పేర్లు ఉంటాయి వీళ్ళ పేర్లు. సో ఈ పేర్లన్నిటిని దాటుకొని మనకి చరిష్మా అని ఒక పేరు, తర్వాత పల్లవి, నూరు, చరిష్మాలకు ఉన్న సంబంధం ఏంటి? దివ్యావతి అనేటువంటి ఒక దయ్యం ఉందని చెప్పి ఫస్ట్ ప్రియా అనే ఒక అమ్మాయి చెప్తుంది. ఈ ప్రియా అనే అమ్మాయి హీరో ఆశీష్కి ఒక ఫ్రెండ్ అనమాట. సో అతను ఆశీష్ యూట్యూబరు, బాగా సంపాదించి అతనికి ఒక గోల్డెన్ యూట్యూబ్ది ఛానల్ది, వాళ్ళకి వ్యూస్ పెరిగినప్పుడు వాళ్ళకు ఛానల్ నుంచి ఒక గిఫ్ట్ లాంటిది వస్తుంది, షీల్డ్ అటువంటిది వస్తుంది వాళ్ళకి. సో బాగా సంపాదన ఉంటుంది యూట్యూబ్ మీద. సో అతను ఏం చేస్తాడంటే, ఫస్ట్ అంతకుముందు మనకు ఓపెనింగ్లో ఏం చూపిస్తారంటే, ఒక చిన్న పాప వాళ్ళ తల్లి ఎప్పుడు పిచ్చిలాగా చేస్తూ ఉంటుంది, ఆమె పాప ముందే తగలబెట్టుకొని చచ్చిపోతుంది. ఆ పాప మానసికంగా బాగా గాయపడుతుంది. ఆమెకు దగ్గర ఒక రిబ్బన్ ఉంటుంది, ఒక బాబుకి ఇస్తుంది. ఆ బాబు హీరోని అన్నది చివరి క్లైమాక్స్లో మనకు తెలుస్తుంది. సో అంతకుముందు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇతను ముందు దయ్యాల మీద దయ్యాల్ని తీసుకొస్తాను, చూపిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తులు అది తప్పని చెప్పి ప్రూవ్ చేసి అది యూట్యూబ్లో పెట్టి ఎన్నో వ్యూస్ పొందుతాడు. ఆ టైంలో ప్రియా అనే అమ్మాయి, ఇంకొక దయ్యం ఉంది అక్కడికి వెళ్ళు నువ్వు అని చెప్తే ఆ ప్లేస్కి వెళ్తాడు. అది అపార్ట్మెంట్, ఒక రాజీవ్ కనకాలది, ఎప్పుడు ఆయన బిల్డర్ ఉంటాడు. అతన్ని వెళ్ళి కనుక్కుంటారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఆ దయ్యాన్ని ప్రేమించాలనుకుంటాడు.
దాన్ని చూడాలనుకుంటాడు, దాన్ని టచ్ చేస్తాడు, హగ్ చేస్తాడు, స్తనాల్ని పట్టుకుంటాడు, దగ్గరికి వెళ్తాడు. ఆ సెకండ్ టచ్లో చూసిన తర్వాత రెండోసారి చూస్తే చంపేస్తుంది. అంటే ఎన్ని వస్తాయి వ్యూస్, ఏదో ఒకవేళ యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్ అడుగుతాడు, కొన్ని మిలియన్ వ్యూస్ రావచ్చు అంటే, ఆ మిలియన్ మందిని చంపేస్తుంది. అదేం చూద్దాం పదా అని చెప్పేసి వెళ్తాడు అక్కడికి. బైక్ మీద వెళ్తుంటే అందరూ కర్ణాటకలో, అంటే అది బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్కి మధ్య బార్డర్లో ఉంటుంది. వెళ్ళిన తర్వాత దాన్ని రొమాంట్ చేస్తాడు. తర్వాత అది మనిషి అని చెప్పేసి ప్రూవ్ చేయాలని ఖచ్చితంగా నిరూపిస్తాడు. సో బేబీ సినిమా తర్వాత వైష్ణవికి ఒక మంచి సినిమా ఇది. ఎందుకంటే ఆమె కాకపోతే ఒక సన్నివేశంలో, హీరో చచ్చిపోయిన సన్నివేశంలో లాస్ట్లో వైష్ణవి చైతన్య లేవురా 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 అంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ లేవురా అనేంత లోపల నుంచి గాఢతగా రావాలని ప్రతి ప్రేక్షకుడు ఊహిస్తాడు. నేను దర్శకులము, మామూలు ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ లేవురా లేవురా అని, అంటే వైష్ణవి చైతన్య లాంటి ఒక గొప్ప నటి, మంచి నటి, అందులో డౌట్ లేదు. ఎందుకు ఆమె నుంచి అంత తీసుకోలేకపోయారు అనేది మనకు అర్థం కాలేదు. అది శనివారం రోజు ఈ సినిమా విడుదల చేశారు, 25 మే 2024, ఇందాకే చెప్పినట్టుగా 2 గంటల 16 నిమిషాల యూఏ సర్టిఫికేట్ సినిమాకి. ఈ సినిమాలో ఆ లాస్ట్ క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ చాలా లో అనిపిస్తుంది. ప్రతాప్ పాత్రలో రవికృష్ణ అలరించాడు, సో అతను బాగానే ఉంది. అయితే లాస్ట్లో వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది, వైష్ణవి చైతన్యకి హీరోకి పెళ్లి జరిగిన తర్వాత అర్జున్ ఆశీష్ పేరు, ఆశీష్ బాగున్నాడు చూడ్డానికి. ఈ సినిమాలో మాత్రం మొదటి సినిమా కన్నా మంచిగా కనిపించాడు. ఇక కెమెరామ్యాన్, అద్భుతమైన కెమెరామ్యాన్ కదా పీసీ శ్రీరామ్, సూపర్ స్టార్. ఇందాకే చెప్పాను, అతను పెద్ద సూపర్ స్టారు, ఆయన పెద్ద టెక్నీషియను. అట్లాగే కీరవాణి పెద్ద టెక్నీషియన్. ఇద్దరు టెక్నీషియన్లు ఉన్నారు కాబట్టి అర్జున్ అందంగా చూపించగలిగాడు. సో మొత్తానికి యూట్యూబ్ ఛానల్ ఇదైనటువంటి యూట్యూబర్ అయినటువంటి ఈయన మొత్తానికి ఆ దయ్యాన్ని ప్రేమించి చేసుకుని లాస్ట్ క్లైమాక్స్లో ఈ అమ్మాయిని ఆ విషయం రహస్యాన్ని ఛేదించి, ఎవరు రహస్యం చెప్తానది, ఆ తర్వాత ఈ అమ్మాయిని శోభనం చేయడానికి వెళ్ళినప్పుడు, ఇది మనకు ఫస్ట్ టైం కాదు కదా, నువ్వు ఆల్రెడీ రెండోసారి కదా అని హీరో అంటాడు. నువ్వు రెండోసారి, వైష్ణవి చైతన్య అంటుంది నన్ను రెండోసారి చేయడం ఏంది, అసలు ముట్టుకోలేదు కదా అంటే, నేను దెంగాని నిన్ను అంటే ఇటు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. తీరబోతే ఏంటంటే దయ్యం దెంగాడు అని చెప్పేసి మనకు చూపిస్తారు. దయ్యాన్ని ఎక్కడైనా మనిషి దెంగుతాడా? అసలు మనిషి దయ్యాన్ని దెంగేటువంటి స్కోప్ ఉంటుందా? దయ్యానికి అసలు శరీరం ఉంటుందా? అది ఎంత అసహజము, అది ఎట్లా నమ్మేటువంటి పరిస్థితి అయినా. బల్గం లాంటి సినిమా తీసినటువంటి దిల్ రాజు ప్రొడక్షన్స్ ఇలాంటి సినిమా తీయడం ఏంటి అనిపించింది. అట్లాగే ఇప్పుడు మొన్న ఒక ప్రముఖ నిర్మాత ఏం కామెంట్ చేశాడంటే, విలేకరులతో సరిగ్గా మాట్లాడినందుకు దిల్ రాజుతో కోపంతో విలేకరులందరూ కలిసి ఇది ఫ్యామిలీ స్టార్ సినిమాని, విజయ్ దేవరకొండ సినిమాని ఫ్లాప్ చేశారు అని చెప్పి అన్నాడు. ఎక్కడన్నా విలేకరులు ఫిలింని ఫ్లాప్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ వస్తున్నాయి, ఇప్పుడు దీనికి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే ఈ వారంలో ఏం సినిమా లేవు. ఇవన్నీ వాళ్ళ సొంత సినిమాలు అన్నింటిలో అన్ని థియేటర్స్లో ఇదే పెట్టారు కాబట్టి ప్రేక్షకులకి ఇంకొక చాయిస్ లేక వెళ్తున్నారు. కానీ ఈ సినిమాలో మనకు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మసూదా సినిమా కొంత, తర్వాత మనకి ఈ సినిమా మన హారర్ సినిమా వచ్చిన పిండం సినిమా, తర్వాత విరూపాక్ష సినిమా, 3 సినిమాలు మీరు గమనిస్తే ఈ 3 సినిమాల షేడ్స్ కనపడతాయి. కెమెరామ్యాన్ వర్కు, ఆర్ట్ డైరెక్టర్ కొల్లా అవినాష్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. అట్లాగే రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ పేర్లు అయితే చాలా గందరగోళంగా ఉంటాయి. మనకి 3 పేర్లు, దివ్యవతి ఎవరు అని అనుకోవడంకు ఇందాకే చెప్పినట్టుగా నూర్ అనే పేరు ఒకటి, పల్లవి అనే పేరు, వీళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి అసలు? వీళ్ళని ఎందుకు అంటే వాళ్ళు మిస్ అవుతూ ఉంటారంట. ఆ మిస్ అయిన ప్లేస్లో వాళ్ళు చచ్చిపోతూ ఉంటారంట. ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఏంటి అనేది లాస్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది పరమ దరిద్రంగా ఉంటుంది ఆన్సర్. సో కథ నేపథ్యం ఒకటే బాగుంటుంది, ట్విస్టులు, హారర్ అంశాలు, కొంచెం విరామ సన్నివేశాలు కొంతవరకే ఇది. కానీ స్క్రీన్ ప్లే కానీ, గందరపరిచే ద్వితీయార్థం కానీ మనకి ఈ ప్రేక్షకుడికి తికమక పెడతాయి. ఎటువంటి క్లారిటీ లేకుండా సినిమా. కాకపోతే ఏంటంటే ఆశీష్ భవిష్యత్తులో ఒక మంచి హీరోగా నిలదొక్కునేటువంటి అవకాశాలని మాత్రం ఈ సినిమా సుస్థిరం చేసింది. దివ్యావతి ఎవరు అసలు అనే దానికి, ఆ ఎవరో చచ్చిపోయిన దానికి ఆమె తన యొక్క ఐడెంటిటీని మార్చుకొని వెళ్ళిపోయింది అని చెప్పేది మాత్రం ఫుల్ ట్రాష్ అనిపిస్తుంది. దీని మధ్యలో మళ్ళీ వైష్ణవి చైతన్యాన్ని ఇంత పెద్ద హీరోయిన్ పెట్టుకొని సెకండ్ లీడ్లో పెట్టారేంట్రా అన్నప్పుడే డౌట్ వస్తుంది. ఎప్పుడైతే హీరోయిన్ స్టార్ స్టేటస్ అమ్మాయి ఉందో ఆమెతో జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇప్పుడు బేబీతో స్టార్ స్టేటస్ వచ్చేసింది. సో అటువంటి అమ్మాయిని సెకండ్ లీడ్ ఏంటి అనుకొని మళ్ళీ చివరిలో సెకండ్ హాఫ్లో అంతా ఆమె ఉంటే ఖచ్చితంగా మీకు ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందని ప్రేక్షకుడు ఊహిస్తాడు. దాని తగ్గట్టే మధ్యలో ఒక దగ్గర కవిలించుకున్నప్పుడు ఈమె ఊహించుకుంటుంది తనతో ప్రేమగా ఉన్నట్టుగా. తీరా పోతే ఆ చిన్నప్పుడు రిబ్బన్ ఈ అమ్మాయి చిన్న ఫ్లాష్ బ్యాక్, ఇదంతా వైష్ణవి చైతన్యది అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ చూపించిన తర్వాత ఆ రిబ్బన్ ఫ్రెండ్ ఈయన కాదు అర్జున్ అంటే ఈయన పేరు తెలియదు ఆమెకి. బాయ్ ఫ్రెండ్ చిన్నప్పుడు కలిసి ఉన్నటువంటి స్నేహితుడు పేరు తెలీదా? అర్జున్ అన్న పేరు అయితే మార్చుకోరుగా పెద్ద అయిన తర్వాత. సో అతను అర్జున్ అని ఎట్లా అనుకుంటుంది అనే చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యారు. సో ఇలా ఎన్నో లాజిక్లు మిస్ అయ్యి దయ్యాన్ని ప్రేమించాడని, డైరెక్ట్గా దయ్యాన్ని శోభనం చేశాడని చెప్పి అవి మనకి అతిశయోక్తులు చూపించి అయిన తర్వాత దీంట్లో
ఇక సాంగ్స్ ప్రదర్శనానికి వస్తే ఇంకా తమాషాగా ఉన్నాయి పాటలు. ఈడియట్ మనసు అని ఒక పాట ఉంటుంది. ఎంతో నాకు వినటలేదు ఈ ఈడియట్ మనసు అని చెప్పేసి. ఈడియట్ మనసు ఎక్కడైనా ఉంటుందా? అంటే మనసు ఈడియట్ మనసు అంటే దానికి సింక్ కాదు, పదాలు సింక్ కానీ తర్వాత ఏ కూర్పు కానీ లేకుండా ఆ పాటకి మళ్ళీ ఈడియట్ మనసు అని రిపీట్ పెడతా ఉంటాడు. సో అదంతా కూడా మనకు కృతకంగా అనిపిస్తుంది. మనకి సినిమా పాటల రచన కూడా ఈడియట్ మనసు అనేటువంటి సాహిత్యం తీసుకున్నప్పుడే మనకి సినిమా స్టాండర్డ్ ఏంటో అర్థమైపోతుంది. దీనికి ఒకటి ఏంటంటే పిసి శ్రీరాము కెమెరా, తర్వాత కీరవాణి సంగీతము, కొద్దో గొప్ప హీరో ఆశీష్ కూడా బాగా కనబడ్డాడు లుక్స్. ఇంకా ఈ వైష్ణవి చైతన్య చెప్పనవసరం లేదు, బాగుంది అమ్మాయి. కాకపోతే ఏంటంటే మీనా మొరటోడు నా మొగుడు సినిమా అప్పుడు మీనా చచ్చిపోయినప్పుడు ఆమె తమిళ్లో చేసినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ చంటితో ఒక స్టారీ మీద వచ్చిన తర్వాత ఆమె చచ్చిపోతే ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయింది. అట్లాగే వైష్ణవి చైతన్యం కూడా ఇక్కడ పెట్టినప్పుడు ఖచ్చితంగా వైష్ణవి చైతన్యకి ఏదో ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నప్పుడు ఇంకా సస్పెన్స్ ఏం నిలబడుతుంది? అదే జరిగింది ఈ సినిమా విషయంలో. వైష్ణవి చైతన్య ఈ సినిమాకి మైనస్ అయింది, ఆమె ఇమేజ్ మైనస్ అయింది. నేను చెప్పేది పాయింట్ అర్థం చేసుకోండి. ఆమె స్టార్ స్టేటస్ మైనస్ అయింది. సో ఆ ప్రముఖ నిర్మాత ఒక ఆయన పేర్కొన్నట్టుగా ఈ నిర్మాతల్ని ఎవరో విలేకరులు వచ్చేసి వాళ్ళ రివ్యూస్ తోటి పాడు చేస్తారు, రేటింగ్లతోటి తారుమారు చేస్తారంటే సినిమాలో దమ్ము లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? మన సినిమాని కాపాడే అంశాలు ఉండాలి కదా అందులో. లేనప్పుడు ఏం చేస్తారు? రాజీవ్ కనకాల పాత్ర చాలా చిన్న పాత్ర ఈ సినిమాలో, కానీ ఇంపార్టెంట్ పాత్ర. సో ఇంకా మనకి కన్విన్సింగ్గా లేనటువంటి క్లైమాక్స్ తోటి ఏదైతే పాయింట్ అమ్మాయిలు మిస్ అవుతారని దాని మీద థ్రెడ్ వేసుకొని అది చేసుకొని తర్వాత ఈ సిమ్రన్ చౌదరి పాత్ర ఏంటంటే ముఖం పుర్రెజు పెడితే ఆ మనిషిని మొత్తం తయారు చేసి చూపించడము, ఇవన్నీ కూడా థ్రిల్లింగ్గా మనకు అనిపించినా కూడా ఆ పుర్రెలను ఏదో పావులు పట్టుకురావడము, తొవ్వి తీయడము, ఎవడు పోలీసు మధ్యలో రాడు, ఆ ఇన్వెస్టిగేషన్కి పోలీసు ఎవరు చేయడు, ఇతను పోలీసా యూట్యూబర్ అర్థం కాదు, దానికి ఎటువంటి సామాజిక నేపథ్యం కానీ సాంఘిక నేపథ్యం కానీ అతనికి హక్కు కానీ ఎటువంటి సిబిఐ అయినా ఏమి ఆయన ఏందో పుర్రెలను లాక్కొని వస్తాడు. చచ్చిపోయిన పుర్రెలను కుక్క సమాధి అంటాడు, కుక్క సమాధి కాదు మనిషి సమాధి, అందుకెళ్ళి మనిషి సమాధి తీస్తారు. అది తీసుకొచ్చేసేసి ఇటువంటి అన్నీ చాలా గమ్మత్తు అంశాలన్నీ కూడా చేసి చూపెట్టినటువంటి సినిమా లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో ఈ లవ్ మీ అనేది దయ్యాన్ని ఎవడైనా ప్రేమిస్తారు అనుకుంటాడు, అసలు ఆ కాన్సెప్టే తప్పు. వెళ్ళి ఏందో కుర్చేసుకొని కూర్చొని దయాన్ని చూస్తూ ఉంటాడు, ఊరేసుకొని తాడేసుకొని ఆ బిగిసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇతను చూసినాడు. అది ఉత్తగా ఏంటంటే ఆ కెమెరా వరకు, ఆ యొక్క సరస్సు, అక్కడ ఉన్నటువంటి అందమైన సరస్సు, ఆ బాగా పాచిపట్టినట్టుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్, ఆశీష్ ఇందాకే కొల్లా అవినాష్ ఇందాక చెప్పినట్టు ఆర్ట్ డైరెక్షన్ చూడడానికి, ఈ డార్క్ షేడ్స్తో ఉన్నటువంటి ఈ కెమెరామెన్ పనితనాన్ని, పీసీ శ్రీరామ్ పనితనాన్ని చూడడానికి వెళ్తే మాత్రమే ఈ సినిమా చూడగలం. కానీ సినిమాని లాజిక్ తోటి ఆలోచిస్తే మనం చెప్పినట్టుగా మసూదా కానీ పిండం కానీ తర్వాత విరూపాక్షలో ఉన్నటువంటి విలువలు ఈ సినిమాలో కనబడలేదు నాకైతే. సో క్లైమాక్స్ మాత్రం తేలిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్గానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కన్ఫ్యూజ్గా డైరెక్టర్ అందరిని కన్ఫ్యూజ్ చేశాడు. ఈ పల్లవి ఏంటో, ఆ నూరేంటో, ఆ ముగ్గురు ఫోటోలు పెట్టేసి ఆ ముగ్గురు ఫోటోలను పెట్టి ఏదో తయారు చేస్తున్నా అని చెప్పి చేయడం, ముగ్గురులో నేనున్నాను అని చెప్పి చెప్పడం ఏంటో, క్లైమాక్స్లో హీరో ఏమో దయాన్నిగినట్టు మన క్లైమాక్స్ ఇవ్వడం ఏంటో, అవంతా కూడా కంగాలుగా ఉండి ఈ సినిమా కంగాల్ సినిమాగానే మిగిలిపోయింది. ఇందులో ఎక్స్పోజింగ్ ఏం లేకుండా నీట్గా తీసినటువంటి సినిమా. సో వైష్ణవి చైతన్య ఒక ప్లస్ పాయింట్గా, మైనస్ పాయింట్గా కూడా, ఎందుకంటే ఆమె ఇమేజ్ వల్ల ఈ సినిమాకి సస్పెన్స్ ఆమెనేమో అనేటువంటి ఫీలింగ్ మనకు విరూపాక్ష, అందుకే చెప్పాను నేను. ఆ పోలికలు కనబడతాయి మనకు, పిండంలో ఉన్నటువంటి పోలికలు కూడా మనకు కొన్ని సీన్స్ కనబడతాయి. సో అట్లాగే ఇందాక చెప్పిన మసూదయి కూడా కొన్ని కనబడతాయి. సో మొత్తానికి మూడు కలిపి ఒక మిక్సీలేసి తీసినట్టుగా ఒక కొత్త కాన్సెప్ట్ మాత్రం తీసుకున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఐడెంటిటీ కోసము ఒక అమ్మాయి అలా చేస్తుందా అనే దాన్ని కనుక మనం ఆలోచిస్తాం, దయ్యం నిజంగా వస్తుందా, దయ్యం ఇంతో పడుకుంటుందా, ఇలాంటివంటి ఆలోచిస్తే మనకి ఈ సినిమా ట్రాష్ అనిపిస్తుంది. సో ట్రాష్ కూడా కాదు, కెమెరా వర్క్ చూసుకుందాం అనుకుంటే అరుణ భీమవరపు వర్క్, డైరెక్షన్ కొత్త వర్క్ కొంచెం తడబడ్డాడు, 100% తడబడ్డాడు అతను. సో ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. నా రేటింగ్ వచ్చి 2.75/5, 2.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.